హాయ్ గైస్, విత్ గ్రేట్ పవర్ కమ్స్ గ్రేట్ రెస్పాన్సిబిలిటీ. దీని గురించి మాట్లాడదాం. ఈ ఎంటైర్ ఇష్యూ మీద నా టేక్ ఏంటంటే, యూజువలీ ఏపీ పాలిటిక్సే హాట్గా ఉంటాయి భయ్యా, కానీ ఇప్పుడు తెలంగాణ పాలిటిక్స్ కూడా చాలా హాట్గా తయారయ్యాయి. కొండా సురేఖ, మినిస్టర్ ఆఫ్ ఎండోమెంట్స్, ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్. కొండా సురేఖ గారు చాలా ఆబ్జెక్షనబుల్ కామెంట్స్ చేశారు భయ్యా కేటీఆర్ గారి మీద. పొలిటికల్ కామెంట్స్ చేయొచ్చు, తప్పులేదు, పార్ట్ ఆఫ్ ద గేమ్ అది. కానీ పర్సనల్గా కామెంట్ చేశారు. దాంట్లో నాట్ జస్ట్ కేటీఆర్, నాగ చైతన్య అండ్ సమంత అని కూడా ఇన్వాల్వ్ చేశారు. ఆమె ఏమన్నారంటే, నాగ చైతన్య ఇంకా సమంత డివోర్స్కి కారణం కేటీఆర్ అంట. చాలా మంది హీరోయిన్స్ సినిమాలు వదిలేసి పెళ్లి చేసుకోవడానికి కారణం కేటీఆర్ గారంట. ఇంకో మేజర్ ఎలిగేషన్ ఏంటంటే, నాగార్జున గారి ఎన్ కన్వెన్షన్ ఉంది కదా, రీసెంట్లీ హైదరాబాద్ డెమాలిష్ చేశారు. బీఆర్ఎస్ గవర్నమెంట్ పవర్లో ఉన్నప్పుడు నాగార్జున గారి ఎన్ కన్వెన్షన్ డెమాలిష్ చేయకుండా ఉండాలి అంటే ఇలా చేయమని చెప్పారంట కేటీఆర్ గారు. ఎందుకంటే ఎన్ కన్వెన్షన్ హాల్ని కూలగొట్టొద్దు అని అంటే సమంతను నా దగ్గరికి పంపాలి అని చెప్పి ఆయన డిమాండ్ చేశాడు. సమంత గారిని వెళ్ళమని చెప్పి నాగార్జున వాళ్ళు ఫోర్స్ చేశారు. సమంత నేను వెళ్ళను అనింది. వెళ్ళను అంటే వాళ్ళు చెప్తే వింటే విను, లేకపోతే వెళ్ళిపోండి, డైవర్స్ ఇచ్చారు. యాక్చువల్లీ ఇదంతా ఎక్కడ స్టార్ట్ అయిందంటే, కొండా సురేఖ గారిని బీఆర్ఎస్కి సంబంధించిన కార్యకర్తలు ఆన్లైన్ బాగా ట్రోల్ చేశారు భయ్య. యాక్చువల్లీ ఒక ఈవెంట్ జరిగింది, అక్కడ ఎంపీ రఘునందన్ రావు కొండా సురేఖ గారికి పూలదండేశారు. సో దాన్ని బీఆర్ఎస్ సపోర్టర్స్ ఇలా ట్రోల్ చేశారు. కళ్యాణ లక్ష్మి అండ్ షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేశారు అని క్యాప్షన్ పెట్టి ట్రోల్ చేశారు భయ్య. అది పూలదండ కూడా కాదు, పూలదండ వేసుకుంటే తప్పు. నేను ఎక్కడ కూడా పూలదండలు వేసుకోను. కళ్యాణ లక్ష్మి అండ్ షాదీ ముబారక్ అంటే తెలంగాణలో స్కీమ్స్. ఎవరికైతే పెళ్లి కాదో వాళ్ళకి డబ్బులు ఇస్తారు గవర్నమెంట్. అప్రాక్సిమేట్లీ 1 lakh రూపీస్ ఇస్తుంది భయ్య, మ్యారేజ్ ఎక్స్పెన్స్ కవర్ చేయడానికి, ఇంకా చైల్డ్ మ్యారేజెస్ ప్రివెంట్ చేయడానికి. సో కొండా సురేఖ గారికి ఇంకా ఎంపీ రఘునందన్ రావు గారికి ఇలా పోస్ట్ పెట్టి లింకులు పెడుతున్నారంట భయ్య. మానసికంగా నిన్నటి నుంచి నేను ఆవేదనతో ఉన్నాను. దానికి కేటీఆర్ గారి సపోర్ట్ కూడా ఉందంట అని కొండా సురేఖ గారు వాపయ్యారు. ఇది 2 days క్రితం జరిగింది. సో ఆమె వాపై ఆక్రోశంతో ఈరోజు ఒక ఈవెంట్ ఉంటే మీడియాతో మాట్లాడుతూ ఇలా చెప్పారు భయ్య. కేటీఆర్ గారు సమంత ఇంకా నాగ చైతన్య డివోర్స్ కి కారణం ఆయన పెద్ద బ్లాక్ మెయిలర్ అని కూడా చెప్పారు. ఇంకా చాలా మంది హీరోయిన్స్ లైఫ్స్ నాశనం అవడానికి ఆయనే కారణం అని చెప్పి చెప్పారు. ఫోన్ ట్యాపింగ్ కూడా చేశాడు అని చెప్పి ఎలిగేషన్స్ వేశారు. ఇలాంటి స్టేట్మెంట్స్ ని తీవ్రంగా ఖండించాలి. చాలా మంది సెలబ్రిటీస్ ఇంకా కామన్ పీపుల్ ఖండిస్తున్నారు కూడా. కేటీఆర్ గారు అయితే డిఫమేషన్ కేసు ఫైల్ చేశారు భయ్య, అంటే పరువు నష్టం దావా. కొండా సురేఖ గారు వెంటనే అపాలజీ చెప్పాలి పబ్లిక్గా, అండ్ ఆమె వర్డ్స్ని వెనకకి తీసుకోవాలి. సమంత, నాగ చైతన్య, నాగార్జున, అమల రెస్పాండ్ అయ్యారు భయ్య ఈ మ్యాటర్ మీద. అసలు నన్ను పాలిటిక్స్లోకి ఎందుకు లాగుతున్నారు? నాకు నాగ చైతన్యకి డివోర్స్ మ్యూచువల్ అగ్రిమెంట్తోనే జరిగింది. దీంట్లో అసలు పాలిటిక్స్కి సంబంధం లేదు. నా పేరుని పాలిటిక్స్లోకి తీసుకురాకండి అని సమంత చెప్పింది భయ్య. నాగ చైతన్య గారు కూడా ట్వీట్ చేశారు భయ్య, మా ఇద్దరి మధ్యలో డివోర్స్ చాలా పీస్ఫుల్ గా అయింది. మీరు చేసిన కామెంట్స్ లో అస్సలు వాస్తవం లేదు. అందరూ కొండా సురేఖ గారు చేసిన కామెంట్స్ ని చాలా తప్పుపడుతున్నారు. కేఏ పాల్, కోనా వెంకట్, అఫ్ కోర్స్ ప్రకాష్ రాజ్ గారు #జస్ట్ ఆస్కింగ్ అని పెట్టి ఆయన కూడా ఒక ట్వీట్ చేశారు భయ్య కొండా సురేఖ గారి కామెంట్స్ ని కండెమ్ చేస్తూ. కోనా వెంకట్ గారు అయితే ఇలా అన్నారు భయ్య, ఐఎమ్ షాక్డ్ ఎట్ ద కామెంట్స్. ఐ వాంట్ ద హోల్ ఫిల్మ్ ఇండస్ట్రీ టు కండెమ్ ద స్టేట్మెంట్స్ మేడ్ బై కొండా సురేఖ గారు. కోనా వెంకట్ గారిని కొంతమంది ప్రశ్నిస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారి గురించి ఆపోజిషన్ పార్టీ ఆయన పెళ్లిళ్ళ గురించి మాట్లాడుతూ ఆయన పర్సనల్ లైఫ్ గురించి కామెంట్ చేసినప్పుడు మీరెందుకు కండెమ్ చేయలేదు, మీరెందుకు ఖండించలేదు? అది కూడా కరెక్టే కదా సార్, అప్పుడు కూడా కండెమ్ చేసుంటే బాగుండేది. హీరో సుశాంత్ గారు ఇలా ట్వీట్ చేశారు భయ్య, విత్ గ్రేట్ పవర్ కమ్స్ గ్రేట్ రెస్పాన్సిబిలిటీ. మనం ఒక పవర్ఫుల్ పొజిషన్ లో ఉన్నప్పుడు రెస్పాన్సిబుల్ గా ఉండాలి, ఇష్టం వచ్చినట్టు స్టేట్మెంట్స్ పాస్ చేయకూడదు అని చెప్పి అన్నారు. కొండా సురేఖ గారు చేసింది పెద్ద బ్లండర్. షీ షుడ్ టేక్ బ్యాక్ హర్ వర్డ్స్. ఆమె పాస్ చేసిన కామెంట్స్ ని వెనకకి తీసుకోవాలి అని చెప్పి సుశాంత్ గారు ట్వీట్ చేశారు. మొన్నేమో బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ఆమెను ట్రోల్ చేశారు, ఆమె విక్టిమ్. ఇప్పుడేమో ఆమె ఈ స్టేట్మెంట్స్ వల్ల సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అయిపోయింది. ఈ ఎంటైర్ ఇష్యూ మీద నా టేక్ ఏంటంటే, అటు కొండా సురేఖ గారిని ట్రోల్ చేయడం తప్పు, అండ్ కొండా సురేఖ గారు ఏదైతే కామెంట్స్ చేశారో కేటీఆర్ గారి మీద, సమంత ఇంకా నాగ చైతన్య గారి పర్సనల్ మ్యాటర్ మీద, ఈ కామెంట్స్ అన్నీ తప్పు. ఏదన్నా ఉంటే పాలిటిక్స్లో పొలిటికల్ వార్ చేయాలి, పర్సనల్స్లోకి దిగకూడదు. యువర్ ఫైట్ షుడ్ బి ఆన్ పాలసీ మేకింగ్. వాళ్ళు ఏమైనా కరప్షన్ చేస్తే దాని గురించి మాట్లాడండి, ప్రూఫ్స్ ఏమైనా ఉంటే సబ్మిట్ చేయండి. పర్సనల్ కామెంట్స్ చేయడం తప్పు, ఎందుకంటే వాళ్ళకు కూడా ఫ్యామిలీస్ ఉంటాయి, వాళ్ళు హర్ట్ అవుతారు. మీరు ఏ పార్టీ అయినా ఏ స్టేట్ అయినా పర్సనల్స్లోకి వెళ్ళకండి, మంచిది కాదు. పర్సనల్ లైఫ్లోకి వెళ్ళి ప్రూఫ్ లేకుండా
ప్రూఫ్ సబ్మిట్ చేయకుండా ఏది మాట్లాడకండి. చూడాలి మరి. కేటీఆర్ గారు అయితే డిఫమేషన్ సూట్ ఫైల్ చేశారు. కొండా సురేఖ గారు అపాలజీ చెప్తారా, లేక నేను చేసిన కామెంట్స్ కరెక్టే, నా దగ్గర ప్రూఫ్లు ఉన్నాయి, ఇదిగోండి ప్రూఫ్లు అని చెప్పి చూపిస్తారా? లెట్స్ వెయిట్ అండ్ వాచ్. ఈ ఎంటైర్ ఇష్యూ మీద మీ ఒపీనియన్ ఏంటి? కామెంట్ చేయండి. అండ్ జస్ట్ ఇన్ కేస్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. పుచ్చుక్ పుచ్చుక్.